సంబంధించి, అదేవిధంగా పల్నాడు విజన్కి సంబంధించి, అదేవిధంగా మన గుజరాల నగర పంచాయతీ చైర్పర్సన్ అయినటువంటి గౌరవనీయులు వడేజన్ గారిని ముఖ్య అతిథిగా మరి మన పల్నాడుకి నాంది చేసుకొచ్చి కమ్యూనిస్టు పార్టీలో పల్నాడు అంటే ఏంటని చెప్పేసి జిల్లాకి రాష్ట్రానికి తెలియజేసినటువంటి మరి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా అయినటువంటి మన హుస్సేన్ అన్న గారిని వారి స్థానాన్ని మరి స్వీకరించవలసిందిగా అదేవిధంగా మన జనసేన పార్టీలో ముఖ్యమైనటువంటి ప్రజలకి నిత్యం సమస్యలు అందుబాటులో ఉన్నటువంటి మరి నరసింహరావు గారిని కూడా ఆశీలు రావాల్సిందిగా మరి పెన్షనర్స్ అసోసియేషన్లో కీలకంగా ఉండి మా గురువు గారైనటువంటి వైఎస్ స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి ఈరోజు పెన్షనర్స్ జిల్లా సంఘంలో రాష్ట్ర సంఘంలో పుణ్యాలు అదేవిధంగా రచయిత ఈ పూలు హనుమంతు గారు, పునర్యోధుడు కనగంటి హనుమంతు, అమర్లహే కనగంటి హనుమంతు, అమర్లహే కనగంటి హనుమంతు. అది అగరబత్తి ప్రసాద్ గారు అన్న సీన్ అన్న అందరూ వేసి కూర్చోద్దాం. సీనియర్ జర్నలిస్ట్ అనేటువంటి మరి దుర్గి మండలానికి చెందినటువంటి కొత్త ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యవహార్ మాస్టర్ గారిని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసింది. గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ గారు వెడేజన్ గారికి, అదేవిధంగా ప్రజలందరూ కూడా నా హృదయపూర్వకమైన ఈ సభ ఆశిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కన్నగంటి హనుమంతు 104వ వర్ధంతి సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కన్నగంటి హనుమంతు మీ అందరికీ జిల్లా జన్మించినటువంటి ప్రముఖ వ్యక్తి. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి అనేక విధాలుగా చేస్తున్నప్పుడు ఆ కష్టంలో భాగంగా అడవుల్లో పులరి మేకలు లేకపోవటం కానీ, మరి అడవిలో మనం పనిచేసుకోవటం కానీ, కట్టెల్ని పట్టుకొని చేసుకోవడం కానీ జరిగేది. ఆ జీవనోపాధి కోసం ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అడవుల్లోకి వెళ్ళి పని చేసుకునేవారు. అయితే బ్రిటిష్ వారు ఏం చేశారంటే పన్ను రూపాయల ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆదాయం కోసం ఏం చేశారంటే ఆ పన్నులు తెచ్చుకోవడం జరిగింది. కానీ పన్ను వచ్చినప్పుడు కూడా పన్ను కట్టమని ఒత్తిడి ఎక్కువైంది. ఆ రోజుల్లో ఈ యొక్క కొల్లరి అనే పన్ను విధించేవారు. ఆ కొల్లరి పన్ను అనేది విధించడానికి
కన్నగట్టి హనుమంతు వాళ్ళ యొక్క అనుచరులు కొంతమంది మరి దాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పుడు ఏం చేశారంటే దాన్ని వ్యతిరేకించినటువంటి ప్రముఖుల్లో కన్నగట్టి హనుమంతుని గుర్తించి బ్రిటిష్ వారు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గౌతమ్ వారు ఏం చేశారంటే ఇతన్ని ఏ రకంగానైనా అణిసివేయాలి అనే కుట్ర పని అతన్ని అణిసివేయడానికి ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో ఫస్ట్ మన గుజరాల మండలానికే జిల్లా కలెక్టర్ అయినటువంటి ఎర్రగడ్డను అతనికి అప్పచెప్పాడు ఈ బాధ్యత. అతనికి అప్పచెప్పిన తర్వాత ఈయన ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మరి ఏర్పాటు చేసుకొని కన్నగట్టి హనుమంతు సరస్సులపై కన్నగట్టిపై మరి చర్యలు తీసుకోవాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఆ జారీ చేసిన విధంగా కన్నగట్టి హనుమంతుని ఏదో రకంగా మన వశపరుచుకొని అతన్ని హతమార్చాలి అనే తలంపు కలిగించారు. ఆ రోజుల్లో మాకు ఉద్యమంలో ఉన్నటువంటి అధికారులలో ముసుగులు కర్ణాలు ఎక్కువ వెళ్ళేవారు ఆ రోజుల్లో. అయితే ఈ ప్రభుత్వ విధానాలన్నీ కూడా వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటాయి, గ్రామంలో వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో ఏం చేశారంటే పాల్గొండ గ్రామానికి సదాశివరావు అనే కర్ణానికి బాధ్యతను అప్పచెప్పారు. ఆయన ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ పోలీసు రాఘవ ఎస్ఐ గారిని పిలిపించుకొని ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకుని ఏ రకంగా అయితే ఇతన్ని మనం వర్షించగలము అనే విధంగా వాళ్ళ అధికారులు అది అదునుగా చూసుకొని ఆ గుర్తులో సైన్యాన్ని పంపించి మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉద్యమంలో మొదటి వ్యక్తిగా పేరు కాంచారు. మరి చరిత్ర పుటల్లో ఆయన ఎక్కించబడ్డారు. కానీ ఆ గ్రామాన్ని ఏ ప్రభుత్వం నమస్కారం. ఇప్పుడు మన గురిజాలకి ఈ ప్రాంతానికి రచయిత అయినటువంటి పెద్దలు ప్రసాద్ గారిని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసింది. నమస్కారం. భారత స్వాతంత్ర సంగ్రామం అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది అల్లు శ్రీధర్వాలు, సుభాష్ చంద్రబోసు. కానీ అలాంటి సంగ్రామంలో బ్రిటిష్ వారిని ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తి, పల్నాడు విరోధించినటువంటి వ్యక్తి కన్నగట్టి హనుమంతు. ఈనాడు కన్నగట్టి హనుమంతు అంటే తెలియగా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆయన గురించి తెలియపరచడమైనటువంటిది ఆయన చరిత్ర రాబోయే తరానికి యువతరానికి ఎంతో అవసరమైనటువంటి స్వాతంత్ర పోరాటంలో పల్నాడుకి విరోధించినటువంటి వ్యక్తి కన్నగట్టి హనుమంతు. కొండ కట్టాలి, అడవిలో పంటకి ఎందుకు పొడగట్టాలి అని చెప్పి ఎదిరించి నిలబడ్డ వ్యక్తి. 26 తుపాకులు బ్రిటిష్ వారు కలెక్టర్ ఆటోతోటి తుపాకు పెట్టి కాల్చి పారేశారు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వ్యక్తి, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి కన్నగట్టి హనుమంతు. చల్వాది నారాయణ గారిని మన కరతాళ మధ్య అమూల్యమైన సభాధ్యక్షులు గారు, నాటి మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నగర పంచాయతీ చైర్మన్ మిత్రులు జానీ గారు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలని పల్నాడు వ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చినటువంటి మిత్రులు హుస్సేన్ గారు, లీగల్ అడ్వైజర్స్ పెద్దలు ఆదినారాయణ గారు, ప్రజల శ్రీనివాసరావు గారు, వేదిక మంత్రి పెద్దలకు నమస్కారాలు. ముందుగా మనకి అందరికీ తెలుసు, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల తుపాకీ గుండ్లకు రొమ్ములుండి పోరాడి ఈ దేశానికి స్వతంత్రాన్ని సంపాదించినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరిలో మన పల్నాడు ప్రాంత వాసి కన్నగట్టి హనుమంతు ఒకరి సందర్భంగా తెలియజేస్తూ, మరి కన్నగట్టి హనుమంతు జీవిత చరిత్రని పెద్దలు మోడీస్ గారు వివరంగా చెప్పి ఉన్నారు. వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, వారి ఉద్యమ నేపథ్యం ఏంటని చెప్పి ఉన్నారు. అందరి ఉద్యమంలో మరి సామాన్యులు సైతం చైతన్యపరిచి తెల్లదొరల మీద
చేసినటువంటి యోధుడు కన్నిగంటి హనుమంతు. అయితే ఈ కన్నిగంటి హనుమంతుని ఇక్కడ ఒక విషయం సందర్భంగా చెప్పాలి. కన్నిగంటి హనుమంతుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన చరిత్రని మొట్టమొదటిసారిగా పల్నాడు ప్రాంతంలో ప్రాచుర్యానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కనకం వెంకటేశ్వర గారు, స్వర్గీయ కనకం వెంకటేశ్వర గారిని సందర్శించారు. ఎందుకంటే ఈ కనకం వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ శత్రువులు. వాళ్ళ కనకం వెంకటేశ్వర గారి వాళ్ళ అన్నయ్య గారు ఎల్లమంద గారు కూడా ఆయన మంచి రచయిత. అట్లనే కనకం రమేష్ చంద్రరావు గారు మీ అందరికీ తెలిసి ఉంటుంది. 94లో కాపులకి మొట్టమొదటిగా గురజాల సీటు కేటాయిస్తే ఆయన గురజాల శాసనసభ సభకి పోటీ చేయడం జరిగింది. మరి ఈ కన్నిగంటి హనుమంతుని ఆ రోజే దాదాపుగా 25 సంవత్సరాల క్రితం ఈ గురజాల ప్రాంతంలో మరి ఎన్నో కష్ట నష్టాలకు ప్రయోగించి ఆయన స్వతహాగా వ్యవసాయదారుడైన ఆయన సొంత డబ్బులతో గురజాలలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయించినటువంటి వ్యక్తి కనకం వెంకటేశ్వర గారు. ఆ రోజు ఉన్నటువంటి కన్నా లక్ష్మణ్ గారిని తీసుకొచ్చి మొట్టమొదటి విగ్రహం గురజాలలో హనుమంతు గారి విగ్రహం ఆ రోజు తీసుకొచ్చి వ్యయ ప్రయాసాలకు వచ్చి విగ్రహావిష్కరణ తెప్పించి పల్నాడు ప్రాంతంలో గురజాల, రాచపల్లి, మాచవరం అన్ని ప్రాంతాలలో కన్నిగంటి సేవా సంఘం కమిటీలు వేస్తూ ఆయన అఖిల భారత అధ్యక్షుడిగా మరి కొనసాగించినటువంటి సేవలు మరి చరిత్ర మరువరానటువంటివి. అలాంటి వ్యక్తి స్ఫూర్తిని కన్నా గారు కూడా ఆ రోజు ఆదర్శంగా తీసుకుని గుంటూరుకి ముఖద్వారమైనటువంటి చుట్టగొట్టలో దాదాపు 12 అడుగుల కౌశల్ గ్రహాన్ని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మా చిరంజీవి గారితో ఏర్పాటు చేయించిన రాజ్యసభ సభ్యుడిగా మంత్రిగా ఉన్నటువంటి చిరంజీవి గారితో ఆ రోజు విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. పెద్దలు చెప్పినట్టు ఆయన స్ఫూర్తిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని ఈ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కన్నిగంటి హనుమంతు గారి గురుమనుడు కన్నిగంటి శ్రీనివాస నాయుడు, అదేవిధంగా పుష్పగుచ్చాలతో రామగారికి మీరు కూడా వెంకటేష్ గోతుమారెడ్డి గారు, లేల దుర్గారావు గారు, పెద్దలందరూ కూడా ఒక్కొక్కళ్ళు 1 నిమిషంలో ఆ కార్యక్రమం పూర్తి చేస్తే తదుపరి హుస్సేన్ అన్న స్పీచ్ సార్ పుష్పగుచ్చాలు సమర్పించిన వాళ్ళు పుష్పగుచ్చాలు సమర్పించి వారి సీట్లో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాను. మార్కండయ్య బాబు పడుతుంది మధ్య బాబు ఇంకే పట్టుకోండి వదిలేసి అందరూ ఒక్కొక్కరు వచ్చి అందరికీ తాతయ్య గారు ఆయన మన కోసం ఆయన ఫోటో తర్వాత గ్రూప్ దిగుతాం, ఇబ్బంది లేదు. ఫోటో దిగిన తర్వాత గ్రూప్ అందరు కూర్చోవాలి. ఇప్పుడు కూర్చోవాలి, అందరూ కూర్చోండి. బల్లి శ్రీనివాసరావు గారు, మాస్టర్ గారు, రత్నాజు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈనాడు 104వ కనిగంటి హనుమంతు గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం. కనిగంటి హనుమంతు గారి గురించి పల్నాడు ప్రాంతానికి ఆయన ఒక మణిహారం లాంటిది. స్వతంత్ర పోరాటంలో జరిగే రోజుల్లో ఆ ప్రాంతానికి సంబంధించి భూముల్ని
సర్వే చేయించి పన్నులకు వ్యతిరేకంగా రైతుల మీద దాడి జరుగుతుంది. ఆనాడున్న పరిస్థితుల్లో కవులు కట్టలేక కూడా చాలామంది భూములు వదిలేసుకునేరు. అంటే కాలువ లేవు, పంటలు మనం వానల మీద ఆధారపడి జీవించాలి. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం మళ్ళీ పన్నుల భారాన్ని కూడా మొయలేని పరిస్థితి అని చెప్పి ఆయన స్వతంత్ర పోరాట ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకొచ్చి మంచాలపాడు గ్రామం దుర్గి మండలం, అంటే ఆ రోజు అప్పుడున్న జనాభా కానీ అప్పుడున్న మండల పరిస్థితి కానీ చూస్తే చాలా చిన్న విలేజీలుగా ఉండి వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతాంగం వాళ్ళ కష్టాన్ని వ్యతిరేకిస్తూ వచ్చి ఉద్యమం చేస్తే దాన్ని ఆనాడున్న బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళు ఇప్పుడు ఈ చిన్నపాటితోటే ఆపేయకపోతే స్వతంత్ర ఉద్యమ పోరాట పూర్తి ముందుకు పోతుందని చెప్పని ఆయన ఆ రోజు ఆ గ్రామాల్లో తిరిగి ఆ గ్రామాల్లో స్వతంత్ర పోరాట స్ఫూర్తిని నింపుతూ అనేక మందిని సమీకరిస్తున్నారు. దాన్ని పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన అంతం చేయాలని పథకం ప్రకారం ఆయన 26 బుల్లెట్లు దూచుకుపోయి గాయాలతోటి ఇంకా ఆయన కొన ఊపిరితో కూడా ఉంటే మంచినీళ్ళు కూడా లేకుండా చనిపోయి అంతవరకు ఎలా హింసలు భరించుంటాడో మనందరూ కూడా అర్థం చేసుకుంటాం. అలాంటి పోరాట పటిమ ఉన్న నాయకులు మనం వాళ్ళ వారసులుగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మర్యాదని ఆయన చరిత్రని చెప్పటంలో మన పాలకులు మన కవులు అందరూ కూడా పేరయ్యారు. ఇది ఒక కుట్రకోణంగా వర్ణ వ్యవస్థలో పోరాటం చేసే వ్యక్తుల్ని కులాలు మతాలు చూడకుండా ఒక పోరాట యూదుల్లాగా వాళ్ళని మనం గౌరవించుకోవాలి. అలా లేకుండా చరిత్రని మార్చుతున్నారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల్ని ఈరోజు గౌరవించే రోజులు వచ్చింది. స్వతంత్రంలో ప్రాణాలు అర్పించిన వ్యక్తుల్ని మరుగున పడేస్తున్నారు. ఇది వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ దోపిడీ వ్యవస్థలో ఒక భాగంగా వేల మంది స్వతంత్ర సమరయోధుల్ని చరిత్ర పట్టులో కూడా పక్కన తప్పేశారు. అందుకని మన వాళ్ళందరూ కూడా చెప్పారు, రేపు భవిష్యత్తు రోజుల్లో ఇంకా కొన్నాళ్ళు పోతే కనిగంటి హనుమంతు ఎవరు అనే ప్రశ్న మన విద్యార్థి సంఘాల నుంచి మన చదువుకునే పిల్లల నుంచి ఆ ప్రశ్న ఎదురయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని మనం కరపత్రాల ద్వారా పుస్తకాల ద్వారా ఇలా అనేక మీటింగులు పెట్టడం ద్వారా వాళ్ళని ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ చరిత్రను చెప్పించాలి. పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చాలి. పాఠ్య పుస్తకాల్లో చేర్చకుండా చరిత్ర చెప్పకుండా ఎవరి కోసం ఆయన మరణించాడు, 26 బుల్లెట్లు ఆయన గుండెల్లో కూర్చుకోకపోతే, అలాంటి వ్యక్తుల్ని మనం మర్చిపోతే, అలాంటి వ్యక్తుల గురించి చరిత్ర చెప్పకపోతే, ఈ దేశం చెప్పకపోతే, పార్లమెంటు మాట్లాడకపోతే, అసెంబ్లీ మాట్లాడకపోతే ఎలా సాధ్యపడుతుంది? విగ్రహాలు పెడుతున్నారు, పెట్టండి. ఇలాంటి వ్యక్తుల విగ్రహాలను కూడా మనం చాటే విధంగా అమరావతిలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అవసరమైతే పార్లమెంట్ దగ్గర కూడా విగ్రహాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళ త్యాగాలకి గుర్తించాలి. వాళ్ళు ఎందుకోసం ఇంత త్యాగం చేశారు అనేది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా 104 వందల సందర్భంగా ఇదే వేదిక దగ్గర నుంచి మనం ఒక మంచి విగ్రహాన్ని మనం బస్టాండ్కి ఎదురుగా ఏర్పాటు చేసుకున్నాం. రోడ్డు డెవలప్మెంట్ కార్యక్రమంలో ఆ విగ్రహం తొలగించబడింది. కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్ చేయాలి. ఎందుకంటే మనం వర్ధంతి జరిగిన, ఆయన పుట్టినరోజు జరిగిన అనేక పార్టీలు, అనేక సంఘాలు అందరూ వెళ్ళి నివాళులు అర్పించి ఆయనకు దండేసి అప్పుడు మీడియాలను కూడా పిలిచి ఆయన చరిత్రను కూడా మనం చెప్పడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మన వేదిక దగ్గర అందరూ ఉన్నారు. దానికి సంఘం తరఫున మీరు బాధ్యత తీసుకుంటే అందరం కూడా సహకరించి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం మనకి గురిజాల రెవెన్యూ డివిజన్లో విద్యావేత్త, న్యాయవాది, అదేవిధంగా సామాజికవేత్త, జనసేన కీలకమైనటువంటి నాయకులైనటువంటి బడిదల శ్రీనివాసరావు గారిని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసింది.
అందించేశారు. సమాజంలోకి తర్వాత అధ్యక్షుడు కనిగంటి హనుమంత సంఘాన్ని మరి కనక వెంకటేశ్వరరావు స్థాపించిన దాని తమ్ముడు విజయవంతంగా తీసుకొని వస్తున్నాడు జాతీయ కనిగంటి హనుమంత సేవా సంఘాన్ని శ్రీనివాసరావు. అలాగే మరి సరే వాళ్ళ మనవాళ్ళు వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు తెలుగు ఆ వంశంలో కూడా. అది అయితే కన్నెగంటి హనుమంతు అని ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అట్లాగే ఆయన కన్నెగంటి వంశానికి మాత్రమే చెందాడు. ఆయన పల్నాడు ప్రజల ఆస్తి, పల్నాడు ప్రజలే కాదు తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజల ఆస్తి. ఆయన చరిత్రను మనం నిజంగా తెలుసుకుంటే 20లో అంత గొప్పగా మరి ఇలా యుద్ధం చేశాడా? ఆ రోజుల్లో రవాణా సదుపాయాలు లేవు. ఆయన్ని చంపడం కోసం మనకి మాచల రైలు మార్గం వచ్చింది. మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఆయన్ని కేవలం చంపడం కోసం బ్రిటిష్ ఆర్మీని తరలించడం కోసం ఇక్కడ కల్లోలంలో వెళ్తుందని రైలు మార్గం వేసి మనకు సదుపాయం వచ్చిందంటే కూడా కనిగంటి హనుమంతు గారే కాదు. అట్లాంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని కూడా ఈరోజు మనం పెట్టుకోలేని స్థితిలో ఉన్నాం. ఒక కులవాస్తి కాదు, పల్నాడు యొక్క ఆత్మ. పల్నాడు గురించి రాసిన పూర్వ శివయ్య గారు సిపిఐ నాయకుడు, సిపిఎం నాయకుడు, సిపిఐ నాయకుడు చెప్తాడు. పల్నాడు చరిత్ర గురించి చెప్తా ఒక అద్భుతమైన పద్యం చెప్తాడు. కోరమేసము త్రిప్పి కనిగంటి హనుమంతు పలనాటి ప్రజలచే పన్నులు ఎగబెట్టించి బలించే హనుమంతును పలనాడు పరప్రభుత్వపు గుడ్లకు, బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం గుడ్లకు బలి చేశారు. కాబట్టి అట్లాంటి కనిగంటి హనుమంతును అందరం స్మరించుకోవడం మన బాధ్యత. మనం ఏ కులము ఏ మతము ఈ కాదు, మన ఇవన్నీ కూడా మనం పెట్టుకునే కులాలు మతాలు అన్నీ కూడా మనం పెట్టుకునే. కాబట్టి ఈ భూమి కోసం ఎవరైతే త్యాగం చేశారో అట్లాంటి మహాత్ముడిని మనం ఎప్పుడు స్మరించుకోవాలి. ఆయన యొక్క ఆనవాళ్ళు పల్నాడు యొక్క పౌరుషాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు ఆయన చరిత్ర అనేది అసలు వెలుగులోకి రాకుండా పోయింది. ఎందుకని? పల్నాడే వెనకబడ్డది కాబట్టి. ఇప్పుడు మరి మనం ముందుకు వచ్చాం. పల్నాడు లేకపోతే అసలు ఈరోజు రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంది. ఏ కనీస సంపద పల్నాడులో ఉంది. మరి నవ్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా మన పల్నాడుకే వస్తుంది. ఇప్పుడైనా కానీ ఆయన్ని మంచిగా వెలుగులోకి తెచ్చుకొని ఒక మాచల రచయిత మహబూబు ఆయన సుభానో జానో ఆయన రాసిన చిన్న పుస్తకం ఉంది, సలాం మాస్టరా, ఆయన రాసిన చిన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని మనం ఒక సంఘంగా ఏర్పడి అది ఖచ్చితంగా కూడా ప్రింట్ చేయాలి. ఎందుకని? అది చదివితే కానీ కనిగంటి హనుమంతు ఒక్క మించాలంపాడు కాదు, దుర్గి కాదు, పల్నాడంతా కూడా తిరిగి రైతులతోటి పుల్లరి పన్ను ఎగ్గొట్టించాడు. పుల్లరి పన్ను అంటే ఏంటి? అంతకుముందు అడవుల్లో స్వేచ్ఛగా ఎవరైనా మేపుకునేవాళ్ళు పక్కన అడవి ఉంటే. కానీ ఆ అడవిలో గ్రాసం మేపుకోవడానికి పన్ను విధించుకుంటే పుల్లరి పన్ను, పచ్చగడ్డి మేపుకోవడానికి విధించే పన్ను పుల్లరి పన్ను అడుగులు. కాబట్టి ఆ చట్టాన్ని మేము బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నులు కట్టమని జాతీయ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా మన పల్నాడు మొత్తాన్ని కూడా ఆయన అన్ని గ్రామాలు తిరిగి నేతృత్వం వహించాడు. ఆయన కారణజన్ముడు. అట్లాంటి ఆయన్ని మనం ప్రాతస్మరణీయం చేసుకోవాలి. కనిగంటి హనుమంతుని ప్రాతస్మరణం చేసుకోవాలి. ఖచ్చితంగా కూడా మరి బ్రహ్మనాయుడిని ఎట్లయితే మనం తలుచుకుంటున్నామో, ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటి సమతావాదాన్ని చెప్పింది బ్రహ్మనాయుడు. మార్టిన్ లూథర్ కింగ్, ఆ కింగ్, ఈ వీడు కాదు. మొట్టమొదట ప్రజలందరూ సమానమే, కులాలు లేవు మతాలు లేవు అని అందరికీ. మన రామాలయం చాలా చారిత్రకమైంది. అక్కడే సాపూర్ సిద్ధాంతం మొట్టమొదటి పెట్టింది ఆయన. కాబట్టి మనం పల్నాడు నుంచి విద్యా వ్యవస్థలో కూడా ఆచార్య నాగార్జున ఆచార్యుడు మరి ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. లోటు లేకుండా మనకి కనిగంటి హనుమంతు గారు కూడా మరి ఒక గొప్ప స్వాతంత్ర ఉద్యమ నాయకుడు ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా మళ్ళీ మనం ఇప్పుడు స్మరించుకుంటూ నాగార్జునాచార్యులు బ్రహ్మనాయుడు వేశారు బాబు వాళ్ళ సౌజన్యంతో విగ్రహాన్ని. ఇప్పుడు కనిగంటి హనుమంతు అట్లాగే మన ప్రాంతం వాడైన నాగార్జునాచార్యుడు ఈ విగ్రహాన్ని గురజాలలో పెట్టుకుంటే, పల్నాడు రాజధాని గురజాలలో పెట్టుకుంటే మనకి ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మరి మన చైర్మన్ కనిగంటి హనుమంతు సేవా సంఘం అధ్యక్షులు, తర్వాత గురజాల చైర్మన్, తర్వాత జానీ గారు, హుస్సేన్ గారు, నారాయణ గారు, కనకమాది నారాయణ మా సోదరుడు, మరి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ
ఇప్పుడు కన్నగంటి హనుమంత్ ఫౌండేషన్ సిద్ధాంతకర్త, ఫౌండేషన్ రాజ్యాంగ అధ్యక్షుడు, ఫౌండేషన్ లీగల్ సెల్ అధ్యక్షుడు, ఫౌండేషన్ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడైనటువంటి కనకం ఆదినారాయణ గారిని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. అలాగే సమావేశానికి వచ్చినందుకు నా నమస్కారం. ఎందుకంటే 104వ సంవత్సరం సందర్భంగా మనం సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే మన పల్నాడులో పుట్టడం మనం అదృష్టం. ఆయన ధైర్యానికి మారులేదు. ఆయన చరిత్ర లిఖించాడు. కాకుంటే ఆయన సమాజంలో సాంఘికంగా వెనుకబడిన వర్గంలో ఉండటాన్ని ఆయనకి సరైన విలువ గౌరవం రాలేదని మీటింగ్ నేను చెప్పలేదు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరుడు చెప్పింది మంచి పాయింట్. అదే అంటే సీతారామరాజు గారు చాలా గొప్ప యోధుడు, ఆయన కాదనే తీసేయలేము మనం. కానీ ఆయన మన్యంలో చేస్తే ఈయన పల్నాడులో ప్రజా పోరాటాలు చేశాడు. ఆయన గిరిజన పోరాటాలు చేస్తే ఈయన పల్నాడులో ప్రజా పోరాటాలు చేశాడు. ఇట్లాంటి యోధులు కూడా సీతారామరాజు సరసన నిలబడాల్సింది. మన వాళ్ళప్పుడు బీసీలు వీళ్ళు ఏంటి అని పాఠ్యాంశాల్లో కూడా లేదు, ఈ మధ్యన పాఠ్యాంశాల్లో చేశారు. కాబట్టి మనం జరగబోయే పుస్తకాల్లో కూడా మనం ఒక కమిటీ పాఠ్యాంశాలుగా చేర్చాలి అనే పోరాటాన్ని సలాం మాస్టర్ గారు రాసిన పుస్తకాన్ని అనేది పోరాటం చేయాలని ఈ సందర్భంగా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు చనిపోయినటువంటి వక్త గణేజ నాన్నగారు మాట్లాడే ముందు సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి A4 బోర్డ్స్ వారి ద్వారా ఆవిష్కరణ చేయాలని తెలుసుకుంటున్నాను. కనుక మనోడు రావాలి మనోడుగా ఓకే. కన్నిగంటి హనుమంతు విగ్రహాన్ని తీసివేశారు. వచ్చే సంవత్సరం మళ్ళీ వర్ధంతి నాటికి ఇక్కడ ఉన్నటువంటి ఆదినారాయణ శ్రీనివాస గారి జారీ గారి గౌరవ అధ్యక్షుడిగా ఒక దగ్గర అన్న హుస్సేన్ అన్న కూటమి నాయకులు ఉన్నారు. అందరూ కమిటీగా ఏర్పడి వచ్చే వర్ధంతి నాటికి గురురాలలో అక్కడ అదే ప్లేస్లో మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి అందరూ చొరవ చూపిస్తారని ఆ విషయాన్ని కూడా మీ ప్రసంగంలో ప్రస్తావించాలని కోరుతున్నాను. పరిస్థితి అన్నది ప్రభావితం ఇప్పుడు మనం చెప్పకుండా స్వాతంత్ర సమరయోధుడు, అమరజీవి, బ్రిటిష్ వారి తుపాకీ గుళ్ళకి బలైపోయిన అందరి పోరాట యోధుడు 104వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అమరజీవి స్వాతంత్ర సమరయోధుడు కన్నగంటి హనుమంతు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే చరిత్ర మర్చిపోయిన అమరవీరుడు కన్నగంటి హనుమంతు గారు. ఎందుకంటే ఆయన త్యాగానికి తగినంత ఫలం లభించలేదనే ఈరోజు మనం అందరం కూడా ఆవేదన వ్యక్తం చేస్తాం. ఎందుకంటే పల్నాడులో పేద ప్రజల పక్షపాతిగా ఉండి పేదల పక్షాన పోరాడి తుపాకీ గుళ్ళకు గురైన అమరవీరుడు. అడవిలో
పుల్లలు ఎక్కునేందుకు పశువుల మేతకు వెళ్ళిన సన్న చిన్నకారు రైతులపై కూలీలపై పుల్లరి పనులు విధిస్తే మహాత్మా గాంధీ స్ఫూర్తితో సహాయ నిరాకరణ ఉద్యమ స్ఫూర్తితో ఆ పుల్లరి పనులు వ్యతిరేకించి ఉద్యమం నడిపిన గొప్ప పోరాట ఎదురు కన్నగంటి హనుమంతు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అనేక రకాల కుటిల ప్రయత్నాలు చేసినా కూడా హనుమంతు గారికి మంచి గౌరవం ఇస్తామని పదవులు ఇస్తామని ఆశ చూపినా కూడా ఆయన లొంగిపోకుండా వెన్ను చూపకుండా తన పోరాటాన్ని కొనసాగించి చివరికి తుపాకీ గుళ్ళకి బలైపోయి పల్నాటి చరిత్రలోనే కాదు మన తెలుగు రాష్ట్రాల స్వాతంత్రోద్యమ చరిత్రలో ఆయన చిరస్థాయిగా మన గుండెల్లో సజీవంగా గురువైపోయారు. అలాంటి పోరాట యోధుడికి మనం అర్పిస్తున్న నివాళి మన ప్రభుత్వాలు ఇస్తున్న గౌరవం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి అనేక సంవత్సరాలుగా గౌరవనీయులు దివంగత కనకం వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కన్నగంటి హనుమంతు ఫౌండేషన్ ఏర్పాటైంది. ఆయన ఆశయాల్ని ఆయన ఉద్యమాన్ని మన వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. తద్వారా ఆ ఆశయాల స్ఫూర్తిని కొనసాగిస్తూ హనుమంతు గారి జీవితాన్ని మనం పాఠ్యాంశాల రూపంలో కానీ పుస్తకాల రూపంలో కానీ వాడవాడలా మన తెలుగు రాష్ట్రాల్లో చాటి చెప్పాలి. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు గతంలో తొలగించబడిన మన కన్నగంటి హనుమంతు గారి విగ్రహాన్ని మళ్ళీ మనం పునఃప్రతిష్ఠించుకొని ఆయనకి మనం ప్రతి సంవత్సరం కూడా జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ మనం నివాళులు తీసుకుంటూ భావితరాల వారికి ఆయన చరిత్రను మనం అందించేందుకు మనం ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన నారాయణ గారు చెప్పినట్టు వచ్చే ఏడాదిలోపు మనం మన బృందాలలో ప్రధానమైన ఆ సెంటర్లోనే మనం కన్నగంటి హనుమంతు విగ్రహాన్ని తప్పనిసరిగా పునఃప్రతిష్ఠించుకుందాం. వారికి అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మన పల్నాడు జిల్లాకు కూడా కన్నగంటి హనుమంతు పల్నాడు జిల్లా అని నామకరణం చేయాలి. దీన్ని మన ప్రజాప్రతినిధులందరినీ కూడా మనం అందరం కూడా ఒక టీంగా ఏర్పడి కలిసి మన పల్నాడు జిల్లా కూడా ఆ పోరాటం పెట్టుకునేందుకు కూడా మనం అందరం కూడా ఉద్యమించాల్సిన పరిణామం ఏంటంటే ఇటీవల మన గౌరవనీయ ప్రజాశాఖ సభ్యులు గణపతి శ్రీనివాసరావు గారు మనకి తిరుమలలో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. మనకి ఏదైతే ఈ అద్దెకి నార్కెట్పల్లి హైవే ఉందో ఇప్పుడు దాసు బ్రహ్మానంద రెడ్డి హైవేగా నామకరణం చేసుకున్న ఆ హైవే పేరుని కన్నగంటి హనుమంతు హైవేగా మార్పులు నిర్ణయించుకుంటాము. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించాము. ఖచ్చితంగా ఆ పేరుని హైవే పెడతామని చెప్పి మన గణపతి శ్రీనివాసరావు ప్రకటిస్తున్నారు. ఈ సభాముఖంగా వారి హృదయపూర్వక ధన్యవాదాలు ఉద్యమ మండలి తరఫున మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఆయనకి నివాళులు అర్పిస్తూ మనం చేయాల్సిన ఇంకొకటి ఏంటంటే మన పల్నాడు అంటేనే పోరాటాల కిల్లా. నక్సలిజానికి ఊపిరి లూదింది కూడా మన పల్నాడు జిల్లా. నక్సల్ పరి ఉద్యమానికి ఊపిరి లూదింది, అంకురార్పణ జరిగింది కూడా మన గుర్తుకొండ పిల్లలు. పేద ప్రజల పక్షాన ఆడిత పీడిత ప్రజల పక్షాన పోరాడేందుకు ప్రాణాలు జిల్లా, అసూలు బాసిన జిల్లా మన పల్నాడు. కాబట్టి ఆ పల్నాడు ప్రాంత స్ఫూర్తిని మనం మరవడం, మన ప్రజల్లో ఆ పోరాట స్ఫూర్తి, ఆ ఉద్యమ స్ఫూర్తి మరవడం, కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా కూడా స్పందించలేని గుణం, దేనికి కూడా రోడ్డెక్కని గుణం, అలసత్వం ఈ రోజు మనల్ని పట్టింది. ఆ అలసత్వాన్ని విడనాడి మన కళ్ళ ముందు జరిగే ఏ అన్యాయాన్నైనా మనం ప్రతిఘటించాలి. పాలకపక్షాలు కానీ ప్రభుత్వాలు కానీ ప్రజల వ్యతిరేక నిర్ణయాలు ఏ ప్రభుత్వాలైనా కానీ తీసుకుంటే ఖచ్చితంగా కూడా మన ఈ పల్నాటి స్ఫూర్తితో మనం ప్రతి ఒక్క ప్రజా సమస్యల మీద కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పి కన్నగంటి హనుమంతు ఉద్యమ స్ఫూర్తిని మనం అందరం కూడా కొనసాగించాలని చెప్పి మేము అందరినీ సెలవు తీసుకుంటాము. జోహార్ కన్నగంటి హనుమంతు, కన్నగంటి హనుమంతు, కన్నగంటి హనుమంతు, కన్నగంటి హనుమంతు ఆశయాలను కన్నగంటి హనుమంతు ఆశయాలను మొత్తలే అవుతుంది. తర్వాత మనకి బడే జానన్న గారికి, హుసేన్ అన్న గారికి, అదే మనందరికీ సీనియర్ అయినటువంటి ప్రసాద్ గారికి
వీళ్ళకి మన చదువాది నారాయణ గారు, అదేవిధంగా బైడర్ సీన్ అన్న, నరసింహరావు అన్న, మరి ఆదినారాయణ గారు, వీళ్ళ ద్వారా వాళ్ళ వృద్ధులకు కూడా మనం గౌరవించుకోవడం, సన్మానించుకోవడం మనకి ఎక్కువగా ప్రదర్శించాలి. తర్వాత మనకి అల్పాహారం ఉంటుంది. అందరూ కూడా అల్పాహారం స్వీకరించి తప్పనిసరిగా వెళ్ళాలి. ఇప్పుడు వక్తలందరూ కూడా అన్ని అంశాలు చెప్పడం జరిగింది తాతయ్య గారి గురించి. ఈ సంవత్సరం ఏంటంటే తాతయ్య గారికి 26 రౌండ్ బుల్లెట్లు అప్రకటితంగా బ్రిటిష్ ముష్కర్లు మరి వారిని కాల్చి చంపడం జరిగింది. అత్యంత ఘోరంగా, హేయంగా, దుర్మార్గంగా చంపడం జరిగింది. కనీసం మనుషులు కూడా తాతయ్య గారికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఆ సమయంలో 26 బుల్లెట్లు తాతయ్య గారికి 26 రౌండ్ల బుల్లెట్లు 26 మంది వించార్పాడు గ్రామస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 26 మందికి గాయాలైంది. ఇది 2026 సంవత్సరం కాబట్టి 26 రోజుల కార్యక్రమం దీన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ కనిపించే వ్యక్తులు మన కనిగంటి హనుమంత్ తాతయ్యకి సంబంధించిన కనిపించిన వ్యక్తులు మనకి గవర్నర్స్, కంట్రిబ్యూటర్స్ ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ప్రొఫెసర్స్, మేధావులు, శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు, అన్ని వర్గాల నుంచి కూడా వర్గం కూడా చెప్పారు. వాళ్ళ నుంచి కూడా పూర్తి సహకారం ఉంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం అక్కడి నుంచి రాబట్టే ₹1 కూడా మనం లేకుండా ఐక్యరాజ్య సమితిలో కూడా ది హేగ్ నెదర్లాండ్స్లో కూడా ఏ న్యాయాన్నైనా దేన్నైనా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, బీబీసీ, సామాన్యులు, ప్రజలు, తాడిత పీడిత ప్రజలు, ఇది సామాజికం అన్నం చెప్పండి చెప్పరా ఆయన అంటే అయితే దానికి సంబంధించి మనం చేసే కార్యక్రమాలన్నీ చేస్తాను. విగ్రహాలకు సంబంధించి కూడా మన నిర్ణయం లేదు, మొత్తం అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నేషనల్ పార్టీస్లో లేనటువంటి ఎక్స్పర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నడిపించేది. లేకపోతే ఒక ఆర్గనైజేషన్ ఒక నేషనల్ పార్టీ లాగా ప్యారలల్ గవర్నమెంట్గా అది నడుస్తుంది 2 రాష్ట్రాల్లో కూడా. వాళ్ళందరూ సహకారం ఇమ్మడిగా ఉండబట్టే మనం చేయగలుగుతున్నాం. వాళ్ళు చూసాం చేసి కూడా బ్లూ ప్రింట్ ఇచ్చారు మనకి. అది మీకు ఫౌండేషన్కి సంబంధించి ఈ 2026 సంవత్సరంలో కనకం ఆదినారాయణ గారు నిల్చొచ్చు. ఆయన్ని సిద్ధాంతకర్తగా, ఫౌండేషన్ రాజ్యాంగ చైర్మన్గా, లీగల్ సెల్ చైర్మన్గా, క్రమశిక్షణా సంఘం చైర్మన్గా వారిని అధిష్టానం నిర్ణయించింది. తర్వాత కనకం శ్రీనివాస నాయుడు అంటే నేషనల్ నవక్రాంతి పార్టీ పెట్టేశారు. ఆయన్ని గౌరవాధ్యక్షుడిగా ఆయనకు అందించడం జరిగింది. తర్వాత నారాయణపురం శ్రీను నేను వచ్చేసి ప్రపంచంలో 217 దేశాల్లో ఎక్కడ లేని విధంగా ఒక సామాజిక ఆర్గనైజేషన్కి పొలిట్ బ్యూరో చైర్మన్ నాకు ఇచ్చారు. అదేవిధంగా ఫౌండేషన్ అధ్యక్షుడిగా ఇచ్చారు. అదేవిధంగా కనకం సుధాకర్ నాయుడు 40 సంవత్సరాలు సింగిల్ హ్యాండ్ మీద నడిపినటువంటి అన్న, మరి వాళ్ళ కుమారుడికి వెంకటేశ్వర అన్న కుమారుడు ఇప్పుడు మనకి సెలవుస్తున్నాడు. ఆయనకి జాతీయ అధ్యక్షుడిగా మరి ఫౌండేషన్ వాళ్ళు అధిష్టానం అందించిన కోర్ కమిటీ అందించింది. అదేవిధంగా కన్నగంటి శ్రీనివాసన్ అందించారు. మరి తాతయ్య గారి ఉనిమనుడు కన్నగంటి హనుమంతు, ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన్ని నియమించడం జరిగింది. అదేవిధంగా గాదె లూర్దుమరెడ్డి గారు పొలిటికల్ వింగ్ చైర్మన్గా ఆయన్ని నియమించడం జరిగింది. అదేవిధంగా పూజల వెంకటేష్ విద్యార్థి విభాగం, యువజన విభాగం, జనరేషన్ జడ్డు, ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గా మరి ఆ యువకుడిని నియమించడం జరిగింది. అదేవిధంగా యోహాన్ మాస్టర్ని ప్రింటెడ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా చైర్మన్గా వారిని నియమించడం జరిగింది. అదేవిధంగా పెట్టబోయిన సైదులు ఆధ్యాత్మిక విభాగం చైర్మన్గా అతన్ని నియమించడం జరిగింది. అదేవిధంగా యుగుటూరి రాజశేఖర్ రెడ్డి వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా అతన్ని మొత్తం కూడా అతనే ఫైనాన్స్ కూడా ఎక్కువగా చేసే అవకాశం మొత్తం కూడా ఉంది మనకి ఆర్గనైజేషన్. అదేవిధంగా నాగార్జునకొండ శ్రీనివాసాచారి ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడిన మొత్తం కూడా ఒక గురుజాలకే కాకుండా మొత్తం కూడా విగ్రహాల కమిటీ చైర్మన్, ఆయన విగ్రహాలు తయారు చేస్తారు. అందుకని ఆయన మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద లీడర్స్ అందరితో కలుస్తున్నాయి. నాగార్జునకొండ శ్రీనివాసాచారి విగ్రహాల కమిటీ చైర్మన్,
సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గారు, అదేవిధంగా మొత్తం కేంద్రంలో కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి షేక్ హబీబున్నీసా మహిళా విభాగం చైర్మన్, మైనారిటీ విభాగం చైర్మన్. ఆమె ఢిల్లీలో ఉండటం వల్ల రావడానికి కుదరలేదు. తర్వాత మనకి కొండి శ్రీనివాస్ ఇప్పుడు ఇదంతా కార్యక్రమం నడిపిస్తుంది, బయట ఉన్నట్టు మనకు క్లియర్ పెట్టాలి. గురజాల రెవెన్యూ డివిజన్ కార్మిక విభాగం, శ్రామిక విభాగం అధ్యక్షుడిగా వేశారు. గురజాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన్ని ఇన్వాల్వ్ చేసేసి ఆయన ద్వారా కార్యక్రమాలు కొండి శ్రీనివాస్ గారు మొత్తం అతనే నిన్నటి నుంచి మొత్తం కూర్చొని ఇక్కడ చేయడం చాలా కష్టం, మనం అంతా సమీకరణ కావడానికి ఆయన ఆయనకి మొత్తం ఈ రెవెన్యూ డివిజన్ వరకు కార్యక్రమాలు కానీ, తర్వాత గురజాల రెవెన్యూ డివిజన్ ముఖ్యంగా గురజాల ఈ విధంగా ఆర్గనైజేషన్ ఏర్పడ్డది. ఈ విగ్రహాలకు సంబంధించి మనం 28 వరకు మళ్ళీ ఎక్స్టెండ్ చేయమని చెప్పారు. వేరే కార్యక్రమాలు ఉంటే నేను కూడా మా తాతయ్య గారు ఐలోప రంగయ్య గారు చనిపోయిన 2 రోజుల నుండి కార్యక్రమాలు దొరకాల్సి వచ్చింది. 25 పథకాలు ఉంది, దానికి కూడా మా తాతయ్య చూడాలి, ఆయన చేశారు. అందువల్ల వాళ్ళ సూచన మేరకు, అధిష్టానం సూచన మేరకు 28వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు దీన్ని. ఈ కార్యక్రమాన్ని మొత్తం చేసుకుంటూ రేపు రాజధాని ప్రాంతంలో ఉన్నది, రేపు వెళ్తున్నాను, అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. విగ్రహాలకు సంబంధించి జాతీయ కమిటీ శ్రీనివాసాచార్య గారి ఆధ్వర్యంలో తీసుకుంటారు. మనకి గురుజాల కన్నెగంటి హనుమంతుడికి సంబంధించి విగ్రహానికి, తాతయ్య గారి విగ్రహానికి సంబంధించి బడేజాలన్న, హుస్సేన్ అన్న, అదేవిధంగా చంద్రబాబు నారాయణ గారు, అదేవిధంగా మన గడిదల్ సింగ్ అన్న, మన నరసింహరావు అన్న, వీళ్ళందరి సారథ్యంలో కమిటీ వేసేసి మనకు అన్నీ చైర్పర్సన్గా ఉండటం వల్ల మనకు అక్కడ కూడా 8 డిపార్ట్మెంట్లు కూడా నగర పంచాయతీ పర్మిషన్ వచ్చేస్తుంది. కూర్చొని మార్చి ఫస్ట్ వారంలో కూర్చొని వీలుంటే వాళ్ళతో కూడా చేసి అన్ననే వాళ్ళే కాదండి, మనం తీసుకుంటే వాళ్ళతో చర్చించి అక్కడికి. తర్వాత ఇది తాతయ్య గారికి ఏప్రిల్ 18న జయంతి వస్తుంది. మనకి మాచర్ల ఎమ్మెల్యే గారి జయంతి కూడా ఆ రోజే, బ్రహ్మారెడ్డి గారి. ఆ జయంతి రోజుకే వీలుంటే మనం విగ్రహావిష్కరణ చేసుకునేటటువంటి ప్రక్రియ కూడా వీలుంటే అవకాశం ఉంటే 90% చేసుకుందాం. లేదంటే తాతయ్య గారి వర్ధంతి సమయానికే మళ్ళీ మనం చేసుకుందాం. మార్చి ఫస్ట్ వారంలో మనం ఫిక్స్ చేద్దాం. నాకు 28గా చేస్తాను, ఇదిగా ఉంటుంది. ఫస్ట్ వారంలో ఎప్పుడైనా సరే అందరం సమీకరణ చేసుకుంటాం, మొత్తం కూర్చొని. దీని యాక్టివ్ ఉండాలి, ఫోన్ మాట్లాడుకోవాలి. అందరి సారథ్యంలో ఇక్కడ కమిటీ చేసుకొని అందరూ కలుపుకుందాం. ఎస్కేసీ బీసీ వెంకటేశ్వర రావు కూడా చేసింది. అది మనకు ఒక రకంగా ఏంటంటే ఆయన ఆర్గనైజేషన్ పెట్టిన దగ్గర నుంచే ముద్రగడ పద్మనాభం గారు, రంగా గారు, అవి నెక్స్ట్ జరగకుండా మళ్ళీ ఉన్నతంగా మనం చేసుకునేటట్టుగా అందరూ కృషి చేస్తారు, అందరూ సపోర్ట్ కావాలని. ఇప్పుడు హుస్సేన్ అన్న రావాలి, అబ్బాయి నమస్తే. అరే మాట్లాడమాకండి, చెల్లో పడింది. అదే వాట్సాప్ గ్రూప్లో మొత్తం కవర్ చేయాలి అండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ.